దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సుజనా చౌదరి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కార్పొరేటర్ స్థాయికి దిగజారడని విమర్శించారు. లోకేష్ పవన్ కళ్యాణ్ నుంచి పశ్చిమ సీట్ను కొనుక్కున్నాడని ఆరోపణలు గుప్పించారు. సుజనా చౌదరిపై ఆసిఫ్ అఖండ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తాడని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ అర్షద్, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని పర్యటించారు. డివిజన్లోని ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని, పశ్చిమ నుండి ఆసిఫ్ను విజయవాడ పార్లమెంటు నుండి తనను గెలిపించాలని కోరారు. అనంతరం నాని మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరిపై భారీ మెజారిటీతో ఆసిఫ్ గెలిచి చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనార్టీ వ్యక్తికి జగన్ పశ్చిమ సీటు కేటాయించారని అన్నారు. లోకేష్ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని బీసీలను, మైనార్టీలను మోసం చేసే విధంగా ధనవంతుడైన సుజనా చౌదరికి పశ్చిమ సీటు కొనుక్కున్నాడని ఆరోపణలు చేశారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చని వాళ్ళు భావిస్తున్నారని, కానీ అది నిజం కాదన్నారు. సొంత విమానంలో వచ్చి ప్రజలకు డబ్బులిస్తే గెలిచేయవచ్చని అనుకోవటం సరైంది కాదన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న చంద్రబాబుకు తొత్తులా సుజనా పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తనలాగానే ఉండే సుజనా చౌదరి రాబర్ట్స్ని క్రియేట్ చేసి ప్రతి ఇంటికి పంపిస్తానని చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే, నిన్న నేను ప్రెస్ మీట్లో చూసా, నేను జనరల్గా ప్రెస్ మీట్లు కూడా ఎవరో ఫార్వర్డ్ చేశారు నాకు. కేశినేని నాని నాకు ఇక్కడ సందులు తెలియవు అంటున్నాడు, గొంతులు తెలియవు అంటున్నాడు, ఢిల్లీ నుంచి దిగాను అంటున్నాడు. నేను జీపీఎస్ ద్వారా నేను తెలుసుకున్నాను, టెక్నాలజీ బాగా వాడతాను నేను అని చెప్తా ఉన్నాడు. వెల్ అండ్ గుడ్, నాకు తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడుకి వారసుడు అని టెక్నాలజీలో. ఇవాళ కాకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ అంటే నీలాంటి రాబర్ట్లను అన్నింటినీ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సేమ్ టు సేమ్ సుజనా చౌదరి లాగా ఉండే రాబర్ట్లను క్రియేట్ చేసి ఇంటింటికి పంపితే నమ్మే పరిస్థితి లేదు. నీకంటే తెలివైన వాళ్ళు ప్రజలు, నీకంటే వాళ్ళు ఎవరో నిజంగా వాళ్ళకి సేవ చేస్తారో తెలుసు. అట్లాగే నేను ఏదో దిగజారి మాట్లాడుతాను అన్నాడు. నేను దిగజారలేదు, దిగజారింది నువ్వు. నేను 2014లోనే నువ్వు చంద్రబాబు నాయుడు బ్రోకర్గా నన్ను ఈస్ట్ ఎమ్మెల్యేకి వెళ్ళమంటే నాది ఎమ్మెల్యే స్థాయి కాదు, నేను ఎంపీ అయితేనే ఈ నగరానికి నేను బాగు చేసుకోగలనని చెప్పి ఇవాళ నేను బాగు చేసుకున్నాను. అది 2 సార్లు ఎంపీ చేశారు ప్రజలు. దిగజారింది నువ్వు. 2 సార్లు రాజ్యసభ చేసావు చంద్రబాబు దగ్గర కొనుక్కుని, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా చేసావు. ఈ ప్రాంతంలో ఈ పక్కన అక్కడ 25 కిలోమీటర్లు పుట్టాను, ఇక్కడ పెరిగాను అంటున్నావు. ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ఒరిగింది. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన అందిస్తున్నారని అన్నారు. జగన్కు తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నీ డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళు ప్రజలు ఎవరు లేరు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. డబ్బు మతంతో ఏదేదో మాట్లాడితే ఈ యొక్క ప్రజానీకం ఊరుకోదు. తప్పకుండా జగనన్నతో వెంటున్నారు ప్రజలందరూ. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు అందరూ. ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్రానికి చేసిన అప్పులు సరిపోక మళ్ళీ సుజనా చౌదరి అనే ఆయన బినామీని తీసుకొచ్చేసి ఇక్కడ కావాలని చెప్పేసి నా మీద నిలబెట్టి నానా హేళన చేపిస్తున్నారు. ఆయనకి నిజంగానే నిలబడాలి ఎమ్మెల్యే కంటే ఆయన సరిజోడు మనిషితో నిలబడాలి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా నేను నా జగనన్న ఆశీస్సులతో నేను ఈ పశ్చిమ నియోజక సీటుని నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దురుద్దేశంతో కావాలని చెప్పేసి నా మీద పోటీకి దించడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు. మాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలు చల్లని దీవెనలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ సీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక్కడ గెలిచేది మట్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ